నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 నెలలకు నోటిఫికేషన్ ఇస్తాను, నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలి, మీరు బీఆర్ఎస్ నేతల మాయలో పడద్దు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాయ మాటలకి ఎప్పుడు మీరు వినకండి, నేను 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిన పెట్టాం, విద్య వైద్యము ఉద్యోగులు మౌలిక వసతులకు ప్రత్యేకంగా దృష్టి సారించాం, సంక్షేమానికి పెద్దపీట వేసాం, అభివృద్ధికి కొత్త దిశ అని ఆగస్టు 15 సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఏమనేది కూడా చూద్దాం. ఎందుకంటే 15 ఆగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం, డబుల్ ఇండ్లున్న గ్రామాల్లో బీఆర్ఎస్ అడగాలి, బతుకమ్మ చీరల్లోనూ కమిషన్లు దోచుకు తిన్నారు, అక్కా చెల్లెలకు ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిస్తా, ప్రజలపై బీఆర్ఎస్ చేతబడులు చేయడం ఏమిటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులు, రేషన్ కార్డు ప్లాస్టిక్ కాగితం కాదు, ప్రజల ఆత్మగౌరవం, అప్పులేని రైతులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు, రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడు అని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారండి. అలాగే సంగారెడ్డిలో నెహ్రూ రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు, మేము విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతున్నాం, ఎందుకంటే కృష్ణా గోదావరి జలాలపై రాజీ ప్రసక్తే లేదు, సంక్షేమానికి పెద్దపీట వేశాము, అభివృద్ధికి కొత్త దిశ, మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి కూడా మేము చూస్తున్నాం, అలాగే తెలంగాణ డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధిలోకి దూసుకుపోతున్నాం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్లలో 72,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. మరో 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఇంకపై ప్రతి 6 నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని, తాను మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు నిలబడతానని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయం కోసం అధికారం కోసం దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. నిరుద్యోగ యువత వారి మాయలో పడకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. అట్లాగే సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారండి. ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డు కేవలం కాగితం కాదు, ఇది ప్రజల ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు, ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదనేది మా ప్రభుత్వ ఆలోచన అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటల్లో పడకండి అని చెప్తున్నారు. ఎన్నడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాయా అని ప్రశ్నించారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వేరు కాదని, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. అదే బీఆర్ఎస్ 10 ఏళ్లలో వారిచ్చిన దొడ్డి బియ్యము పశువులకు ఫ్యాక్టరీలకే పనికొచ్చాయని, ఆ బియ్యంతో ఎన్నో స్కాములు చేశారని కూడా ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో పేదవాళ్ళ కడుపు నిండి తింటున్నారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బతుకమ్మ చీరల మీద కమిషన్లు దొబ్బుకు తిన్నారే తప్ప ఆడబిడ్డలకు మంచి చీరలు ఇవ్వలేదని, మీ బతుకు చెడా అంటూ బీఆర్ఎస్ పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారండి. ఆనాడు ఇచ్చిన చీరలు పొలం గట్టుపై పిట్టలు వాలకుండా కట్టడానికి పనికొచ్చాయని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక పాలపిట్ట రంగు చీరలు అందించి మహిళల ఆత్మగౌరవం పెంచామనేది కూడా, ఈసారి చిలకపచ్చ రంగు చీరలను అక్కా చెల్లెలకు పంపిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన గ్రామాల్లో తమ ఓట్లు అడుగుతామని, అదే డబుల్ బెడ్రూమ్ కట్టించిన గ్రామాల్లో మీరు ఓట్లు అడగాలని బీఆర్ఎస్కు సవాల్ ఇసిరారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని కూడా తెలిపారు. తెలంగాణలో రుణం లేని రైతులు ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి 90,000 కోట్ల నిధులను వారి ఖాతాలోకి బదిలీ చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
ఎందుకంటే గర్వంగా చెప్తున్నాము, కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవాలని, ఎన్ని లక్షల మందికైనా పింఛన్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్ర బాగుపడొద్దని, ఇక్కడ వర్షాలు కురవద్దని, కరువు రావాలని కోరుతూ చేతబడి చేయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. చిన్నా చితకా పనులనే సోషల్ మీడియాలో తిప్పుకుని మీరు శివమొగ్గు ఆలయంలో చేసిన పూజలను ఎందుకు రహస్యంగా ఉంచారని సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కు విమర్శించారు. అట్లాగే రాహుల్ గాంధీ గారు రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే 1000 కోట్లు పెట్టిన ఇలాంటి నాయకుడు దొరకడన్నారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యే గెలిచి ఉంటే తమతో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉండేవారని, సంగారెడ్డికి ఎంతో మేలు జరిగేదని కూడా పేర్కొన్నారు. ఆయన గెలవకపోవడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమన్నారు. ఎన్నికల్లో ఓడిన కుటుంబాన్ని కూడా వదిలి ప్రజల్లో ఉంటున్నారని చెప్పారు. 10 మంది మహిళలకు ఏదుగుపై కొత్త స్మార్ట్ రేషన్ కార్డును సీఎం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అట్లాగే మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అలాగే రాముడు ఏం ఆదేశిస్తే హనుమంతుడు అదే పాటించాలి. జగ్గారెడ్డి ఎక్కడ పోటీ చేయాలో రాహుల్ గాంధీ గారు చెప్తారు. నాకంటే ఎక్కువగా ప్రజల్లో అందుబాటులో ఉండేది జగ్గారెడ్డి. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడగొట్టారన్న దురదృష్టవంతులు మీరు. ఓడిపోయినా మీతో ఉన్నందుకు అదృష్టవంతులు కూడా మీరే. నిర్మలకు ఇచ్చేది ఇస్తా, జగ్గన్నకు ఇచ్చేది జగ్గన్నకు ఇస్తా. ఆయన గురించి రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారు. ఏం జరిగిందో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. కర్ణాటకలో బోసురాజును మంత్రి చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారండి. అలాగే జగ్గారెడ్డి గారిని పొగడతలతో పెంచారు. జగ్గారెడ్డి గారి లాంటి నాయకుడు లేరు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాముడు అయితే మన జగ్గారెడ్డి గారు హనుమంతుడని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇట్లాంటి నాయకుడు 1000 కోట్లు ఇచ్చినా కూడా జగ్గారెడ్డి లాంటి నాయకుడు మనకు దొరకడనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎన్ని చేసినా కాంగ్రెస్ని ఏమీ చేయలేదని, కాంగ్రెస్ డబుల్ బెడ్రూమ్ కట్టించిన గ్రామాల్లో బీఆర్ఎస్ ఓటు అడగాలని, ఇందరమ్మ ఇళ్ళు కట్టించిన ఇళ్లలో మేము ఓట్లు అడుగుతామని బీఆర్ఎస్కు సవాల్ ఇచ్చినారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మేము అభివృద్ధిని కోరుకుంటున్నామని, డెవలప్మెంట్ని కోరుకుంటున్నామే తప్ప ఇంకేమీ లేదనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇందరమ్మ ఇండ్లున్న గ్రామాల్లో మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాల్లో బీఆర్ఎస్ అడగాలి. అట్లాగే బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్లు దోసుకు తిన్నారు. మేము సన్న బియ్యం ఇస్తున్నాం, అక్కా చెల్లెలకి ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిస్తానని ప్రజలపై బీఆర్ఎస్ చేతబడులు చేయడం ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, నాణ్యానికి బొమ్మ బొరుసుల్లాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి గారు విమర్శించారండి. ఆగస్టు 15 సందర్భంగా సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15న బీఆర్ఎస్కి అయితే ఒక సవాల్గా విసిరారండి. కాబట్టి బీఆర్ఎస్ దీని మీద ఏం మాట్లాడుతుందో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.